ఒకసారి అబార్షన్ అయిన తర్వాత కపుల్స్ చాలా బాధపడుతూ ఉంటారు, డిసప్పాయింట్ అవుతారు. అసలు అబార్షన్ ఎందుకైంది, ఒకవేళ ఇప్పుడు అబార్షన్ అయింది నెక్స్ట్ టైం మనకు ప్రెగ్నెన్సీ నిలుస్తుందా లేదా, ఒకవేళ నిలిస్తే అది మళ్ళీ ఏమన్నా అబార్ట్ అవుతుందా అని చాలా క్వశ్చన్స్ మైండ్ లో వస్తూ ఉంటాయి. సో ఈ రోజు వీడియోలో మనము అసలు అబార్షన్ ఎందుకు అవుతాయి, అబార్షన్ అయిన వాళ్ళకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా, ప్రెగ్నెన్సీ వస్తే అది అబార్ట్ అవ్వకుండా న్యాచురల్ గా కంటిన్యూ అవుతుందా లేదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అబార్షన్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ 6 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయ్యి దాంతో పాటు పిండం పడిపోవడాన్ని అబార్షన్ అంటూ ఉంటాము. యూజువల్ గా ఫస్ట్ 3 months లో మనకు అబార్షన్ అవుతూ ఉంది అని అంటే దానికి కారణాలు ఏంటంటే జన్యుపరమైన లోపాలు అన్నమాట. ఆ జన్యుపరమైన లోపాలున్న పిండం ఫామ్ అవ్వడం వల్ల మనకు అబార్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకు అవుతుంది అని అంటే, ఈ జన్యుపరమైన లోపం ఉన్న ఎంబ్రియో వచ్చేసి అన్ని అవయవాలన్నీ ఫామ్ అయ్యే కెపాసిటీ ఉండదు దానికి. సో దాన్ని నేచరే రిజెక్ట్ చేసేసి అబార్ట్ అయ్యేలా చేస్తుంది. అండ్ 3 months తర్వాత యూజువల్ గా అబార్ట్ అయ్యేటివి యూజువల్ గా గర్భసంచి లూజ్ ఉండడము, గర్భసంచి దగ్గర ఏమైనా ఇబ్బంది ఉండడం వల్ల మనకు అబార్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి.